హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఎవరు తీసిన గోతిలో వాడే పడతాడు. ఐకాన్ బాబు విషయంలో అదే జరగబోతోందా? ఐకాన్ బాబు మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? జానీ మాస్టర్ ఇష్యూలో జానీ మాస్టర్ తప్పు లేదు అని కోర్టులు నమ్ముతున్నాయా? సో సాక్ష్యాలు లేక ఆ అమ్మాయే తప్పు చేస్తోంది అని ప్రూవ్ కాబోతోందా? జానీ మాస్టర్కు బెయిల్ వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అదే నిజమైతే జానీ మాస్టర్ బయటకు వస్తే ఆ అమ్మాయికి ఉచ్చు బిగుస్తోంది అనే మాటలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఆ అమ్మాయిని అరెస్టు చేసే దిశగా పోలీసులు పావులు కదుపుతున్నారని చెప్పేసి న్యూస్లు వెలువెత్తుతున్నాయి. మరి జానీ మాస్టర్ బయటకు వచ్చి ఆ అమ్మాయి అరెస్ట్ అయిపోయిన తర్వాత, అప్రూవర్గా మారిన తర్వాత ఒక చిన్న స్టేట్మెంట్, ఐకాన్ బాబే ఇవన్నీ చేయించాడు, నాకు ఏమాత్రం తెలియదు, నేను అభంశుభం తెలియని అమాయకురాలిని అని చెప్పేసి మొత్తం వ్యవహారాన్నంతా ఐకాన్ బాబు మీద తోసేస్తే ఐకాన్ బాబు పరిస్థితి ఏంటి? ఐకాన్ బాబు కెరీర్ ఏంటి? నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఐకాన్ బాబు, మన బాడీ లాంగ్వేజ్కు ఇవన్నీ సెట్ అవ్వవు. రాజకీయాలు, వ్యవహారాలు ఇవన్నీ సెట్ అవ్వవు. ఏరు కోరి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనేది నువ్వు చేసిన అతిపెద్ద తప్పు. నీ కెరియర్లోనే నీకు ఈగో ప్రాబ్లం ఉండొచ్చు, ఉంటే నీ ఈగోని మడిచి జేబులో పెట్టుకోవాల్సింది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టేగిపోయి ఏవేవో చేయాలని చెప్పేసి పుష్ప షెట్ నుంచి చాలా కథలు నడిపావు. ఆ కథలకు పర్యవసానం ఇప్పుడు రాబోతుందని నేను అనుకుంటున్నాను. పొరపాటున ఒకసారి ఊహించుకో, పొరపాటున అమ్మాయి చేతులు ఎత్తేసి నాకేం సంబంధం లేదు, ఇది మొత్తం ఐకాన్ బాబు చేయించాడని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ ఇస్తే నీ కెరియర్ ఏంటో ఒక్కసారి ఊహించుకో. సో ఈ ఇన్సిడెంట్ జరగకూడదని నేను భగవంతుని కోరుకుంటున్నాను. పొరపాటున ఆ అమ్మాయి నోరు తెరిచి ఐకాన్ బాబే ఇదంతా చేయించాడు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను నా మానాన్ని నేను పనులు చేసుకుంటూ ఉంటే నాతోనే కేసు పెట్టించాడు, సో కోట్ల డబ్బు ఎరచూపాడు, సో అవకాశాలను ఎరచూపాడు, ఇవన్నీ ఒక్కసారిగా ఆ అమ్మాయి నోరు తెరిచి చెప్పింది అనుకో, ఐకాన్ బాబు పరిస్థితి ఏంటి? మీ బాబు చెప్పినా వినలేదు, ఎంతోమంది మెగా ఫ్యాన్స్ చెప్పినా నువ్వు వినలేదు, కెరియర్ని కాస్త పక్కన పెట్టి టార్గెట్ పవన్ కళ్యాణ్ చెప్పేసి దూకావు. ఏమయ్యింది? ఆదిలోనే బొక్క బోర్లా పడబోతున్నావు. సో మనము తప్పుగా ఏవి మనం డిస్కస్ చేయకూడదు. ఐకాన్ బాబు క్షేమంగా ఉండాలి, కానీ అంటే రాజకీయాలు పక్కకు పెట్టి కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచి నటుడు ఉన్నాడు అని నేను మొత్తుకుంటూనే చెప్తూనే ఉన్నాను. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇవన్నీ పక్కకు పెట్టేయండి. నీ బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వవు, సెట్ అయ్యి చావవు, అర్థం చేసుకో. ఐకాన్ బాబు పక్కకు పెట్టి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఇప్పుడు చేసిన తప్పుకి మరి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తే మర్యాదగా ఉంటారా? అమ్మాయిలతో పెట్టుకోకూడదు ఐకాన్ బాబు. పెట్టుకొని గీక్కొని లాక్కుంటే ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా అప్రూవర్గా మారితే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఊహించుకో. నిజంగా ఈ జరగబోతున్న ఇన్సిడెంట్స్ చూస్తే ఐకాన్ బాబు కెరీర్ ఏమైపోతుందని చెప్పేసి నాకే బెంగగా ఉంది. అలాంటిది తనకెంత డిస్టర్బ్గా ఉంటుంది. ప్రశాంతత లేని జీవితం అవసరమా ఐకాన్ బాబు? నువ్వు పోరాటం చేయి, తప్పుడు ఎదవల మీద పోరాటం చేయి. నేను పోరాటం చేస్తున్నాను. మహాసేన రాజేష్ అనే గలీజ్ కొడుకు మీద నేను పోరాటం చేస్తున్నాను. నేను ఒక తప్పుడు మనిషి మీద పోరాటం చేస్తున్నాను, నేను క్లియర్. నేను ఎక్కడున్నా కూడా రాజులాగే ఉంటాను. ఏ మీడియా ముందైనా నేను ఇలాగే మాట్లాడగలను. ఎందుకు? మనం పోరాటం చేసేది తప్పుడు ఎదవ వల్ల, ఎదవ మీద. మనం చేసే పని ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటే ఎవరు మనల్ని ఆపలేరు. కానీ మనకే అది తప్పు అని అనిపిస్తూ ఉంటే మన కెరియర్ సంకనాగిపోతుంది. సో మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఐకాన్ బాబు, నువ్వు తప్పు చేసావు. అది యుగో వలన లేకపోతే కొవ్వెక్క అనేది పక్కకు పెడితే ఖచ్చితంగా తప్పు జరిగిపోయింది. తప్పు చేసిన ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. సో
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు ఇప్పుడు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన టైం వస్తుంది. సో మరి ఏం జరుగుతుందనేది వెయిట్ చేసి చూద్దాం. సో ఎక్కువ టైం లేదు, ఖచ్చితంగా ఆ అమ్మాయి అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందనేది సోషల్ మీడియా టాక్. మరి జానీ మాస్టర్కి వీలైనంత ఫాస్ట్గా బెయిల్ వచ్చి ఆ అమ్మాయి అరెస్ట్ అయిన తర్వాత ఎక్కువ రోజులు ఉండరు. ఎందుకంటే వన్స్ ఇదంతా ఫేక్ అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయి అప్రూవర్గా ఖచ్చితంగా మారిపోతుంది. ఇదంతా నాకు సంబంధం లేదు, నేను భరించలేను, సో ఇదంతా ఐకాన్ బాబే చేస్తున్నాడని చెప్పేసి చేతులు వదిలేస్తే ఐకాన్ బాబు పరిస్థితి ఏంటి? ఎనీహౌ, సో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని కెరియర్ని పాడు చేసుకున్న లిస్టులోకి ఐకాన్ బాబు వెళ్ళబోతున్నాడా అనేది నేను అనుకుంటున్నాను. సో ఎనీహౌ ఐకాన్ బాబు, ఆల్ ది బెస్ట్. మరి మీరు పుష్ప 2 రిలీజ్ అయిపోయి సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ ఇంతకు ముందే ఈ అవాంతరాలని దాటుకోవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.